మా మంచి అమ్మ కథలకు స్వాగతం. ఏదైనా వృత్తిలో తమకు నచ్చని వారిని ఎలా దెబ్బతీయాలో ప్రయత్నించి ఎలా దెబ్బతింటారో ఈ చిన్ని కథ ద్వారా తెలుసుకుందాం. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ కథ వింటూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్వం చీనా దేశంలోని బీజింగ్ నగరంలో ఒక దర్జీ ఉండేవాడు. అతని పేరు చింగ్. అతని తండ్రి కూడా దర్జీయే. అయితే అతను పోతూ పోతూ చింగుకు ఒక కుట్టు మిషను తప్ప ఇంకేమీ మిగిలిచ్చలేదు. చింగ్ తండ్రిలాగా అలవాటు లేనివాడు, దుబారా మనిషి కాడు. అతను కష్టించి శ్రద్ధగా పనిచేసి తన ఖాతాదారులను తృప్తిపరిచి త్వరలోనే మరో 4 కుట్టు మిషన్లు కొని 4 మనుషులకు జీవనోపాధి కలిగించాడు. చింగ్ మూలంగా అదే వీధిలో ఉండే 10 మంది దర్జీలకు పనులు లేకుండా పోయాయి. వాళ్లకు పని పట్ల లక్ష్యం లేదు. బట్టలు కుట్టి ఇస్తామన్న రోజుకు ఎన్నడూ ఇచ్చేవారు కారు. వాళ్ళ చుట్టూ తిరగలేక ప్రాణం విసిగి ఉన్న నగరవాసులు చింగ్ ఎంతో తృప్తి కలిగించాడు. చింగ్ మూలంగా దెబ్బతినిపోయిన దర్జీలందరూ సమావేశం జరిపి చింగును పతనం చెయ్యడం ఎలాగా అని ఆలోచించారు. వాంగ్ అనేవాడు చింగుకు భూత వైద్యుడు చేతబడి చేయిస్తే వాడు అడుగంటిపోతాడని చెప్పాడు. అందరూ ఇందుకు సిద్ధపడి కట్టగట్టుకొని భూత వైద్యుడి ఇంటికి వెళ్ళారు. భూత వైద్యుడు ఇల్లు తాళం పెట్టి ఉన్నది. తన బంధువులెవరికో జబ్బుగా ఉంటే అతను పొరుగురు వెళ్ళాడట. మర్నాడు వాంగ్ దుకాణానికి భూత వైద్యుడు లాంటి వాడొకడు వచ్చి పెద్దగా పెడబొబ్బు పెట్టి, నిన్న ఎవరో మా గురువుగారిని తలుచుకున్నారట. ఆయన నన్ను పంపించారు. ఏమిటి విశేషం అన్నాడు. అతన్ని చూస్తుంటే వాంగుకు అతని మీద గురి కుదిరింది. అతను భూత వైద్యుడితో అంతా చెప్పాడు. భూతాన్ని ఆవాహన చెయ్యాలి, ఖర్చవుతుంది, భరించగలవా అన్నాడు భూత వైద్యుడు. అంతా 10 మంది ఉన్నాం, ఖర్చు పంచుకుంటాం అన్నాడు వాంగ్. నీకు ఒక మంత్రపు నిమ్మకాయను ఇస్తాను. అందులో ఒక బంగారు నాణెం పెట్టి దాన్ని చింగ్ దుకాణంలో చేర్చు. మీకు వాడు బెడద తొలగిపోతుంది అంటూ ఒక చీలిన నిమ్మకాయను వాంగుకు ఇచ్చాడు భూత వైద్యుడు. వాంగ్ దగ్గర బంగారు నాణెం లేదు. కానీ తన దగ్గరున్న వస్తువులు తెగనమ్మి ఒక బంగారు నాణెం సంపాదించి దాన్ని నిమ్మకాయలో పెట్టి చింగ్ దుకాణానికి వెళ్ళి అది ఇది మాట్లాడుతూనే నిమ్మకాయను చల్లగా దుకాణంలో ఒక పక్కన జార్చి వెళ్ళిపోయాడు. ఈలోపుగా భూత వైద్యుడు మిగిలిన దర్జీలకు కూడా అలాగే నిమ్మకాయలిచ్చి వాటిలో బంగారు నాణాలు పెట్టి చింగ్ దుకాణంలో వదలమని చెప్పాడు. అందరూ అలాగే చేశారు. రోజులు గడుస్తున్నాయి. చింగ్ పతనం కాకపోగా తన దుకాణాన్ని పెద్దది చేసి మరింత అందంగా అలంకరించి మరో 10 కుట్టు మిషన్లు కొన్నాడు. దర్జీలకు మతులు పోయాయి. వాళ్ళు భూత వైద్యుడి ఇంటికి వెళ్ళి, మీ శిష్యుడు ఉండేది ఎక్కడా అని అడిగారు. భూత వైద్యుడు ఆశ్చర్యంగా, నాకు శిష్యులెవరు? నేనే ఈ వృత్తిలో పొట్ట గడవక అవస్థలు పడుతూ ఉంటే నాకు శిష్యులు కూడానా అన్నాడు. వాంగ్ అయోమయంలో పడిపోయాడు. చింగ్ తన దుకాణం చూడరమ్మని వీధిలోని మిగతా దర్జీలకు ఆహ్వానం పంపాడు. అతనికి దశ ఎలా ఎత్తుకున్నదో తెలుసుకుందామని దర్జీలందరూ చింగ్ దుకాణానికి వెళ్ళారు. చింగ్ అందరికీ చక్కని ఆతిథ్యం ఇచ్చాడు. వాంగ్ ఉండబట్టలేక చింగ్ ఉన్నట్టుండి, నీకు ఇంత డబ్బు ఎలా వచ్చింది అని అడిగాడు. ఏ అదృష్ట దేవతో నా దుకాణానికి 10 నిమ్మకాయలు 10 బంగారు నాణాలు పంపింది. నిమ్మకాయలతో షర్బత్ చేసుకొని తాగేసరికి అంతులేని శక్తి కలిగింది. బంగారముతో కొత్త కుట్టు మిషన్లు కొని దుకాణాన్ని పెద్దది చేశాను అన్నాడు చింగ్. దర్జీలు ఏడుపు మొహాలు పెట్టి, బంగారు నాణాలు మావే, నిన్ను దివాలా తీయించాలని మాకున్నదంతా పెట్టి బంగారు నాణాలతో పాటు మా దారిద్ర్యాన్ని నీకు
పంపకం చేద్దాము అనుకున్నా, కానీ మా ప్రయత్నం బెడిసి కొట్టింది అన్నారు. చింగ్ నవ్వి ఆ సంగతి నాకు తెలీదు అన్నాడు. దర్జీలు లబలబలాడారు. చింగ్ వాళ్ళతో ఎంతో స్నేహంగా కొత్త కుట్టు యంత్రాలు కొన్నాను కదా, వాటి మీద పని చేసే వాళ్ళు అవసరం. మీలో ఎవరు వచ్చి పని చేసినా నాకు అభ్యంతరం లేదు. కుట్టి కూలీల్లో నేనేమి ఉంచుకోను. ఎంత హెచ్చు పని చేయగలిగితే అంత హెచ్చు డబ్బు గిట్టుబాటవుతుంది అన్నాడు. దర్జీలందరూ చింగ్ కింద పని చేయడానికి ఒప్పుకొని ఆ రోజే పని ప్రారంభించారు. ఆ రోజు దర్జీలు తన మీద చేతబడి చేయించడానికి కుట్ర పన్నినప్పుడు తాను చాటున ఉండి అంతా విని తానే భూతవైద్యుడి శిష్యుడుగా వచ్చిన సంగతి చింగ్ మిగతా దర్జీలకు తెలియనివ్వలేదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.